నమస్తే, వెల్కమ్ టు HM24. హుగెల్లి గ్రామం కాంగ్రెస్ అభ్యర్థి పట్లోల విమల శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. గ్రామ ప్రజలు మీ అమూల్యమైన ఓటు మరియు మీ యొక్క ఆశీస్సులతో గ్రామ అభివృద్ధి చేస్తానన్నారు. అణిచివేత అధికమైతే ఉవ్వెత్తున లేవద ఉద్యమం, హేళనతో మొదలైన పోరు నడుపుతుంది మహోద్యమం. నమస్కారం అండి. శ్రీనివాసరెడ్డి, పట్లోల శ్రీనివాసరెడ్డి, గ్రామం హుగ్గెల్లి. 2226. ఒకవేళ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆల్రెడీ రెబెల్ క్యాండిడేట్ కూడా ఉన్నారని విన్నాం. అవును. సో ఇప్పుడు మీరే గెలిస్తే కనుక గ్రామాన్ని ఎలాంటి అభివృద్ధి పథకంలో తీసుకెళ్తారో మీ ఎజెండా ఏంటి? సార్, నేనైతే ఇక్కడ గత 35 సంవత్సరాల నుంచి వెనకబడి ఉంది. దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నా ఛాయశక్తులా కృషి చేస్తాము. మేము ముందుగా మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసేసి అందరికీ ప్యూరిఫై వాటర్ సప్లై చేయాలనుకుంటున్నాం. ఎక్కడెక్కడైతే మురికి కాలువలు లేవో వాటిని సీసీ రోడ్స్ని నిర్మింపజేసి మేము గ్రామాభివృద్ధికి తోడ్పడతాం. అట్లాగే మా గ్రామంలో ఎడ్యుకేషన్ పరంగా ఒక గ్రంథాలయాన్ని స్థాపింపజేయాలని నిర్ణయించుకున్నాం. మరి అట్లాగే ఎవరైనా నిరుపేద కుటుంబం నుంచి ఉన్నటువంటి, నిరుపేదనే కాకుండా ఎవరైనా సరే మా గ్రామంలో ఉన్నటువంటి ఆడపడుచులకి కళ్యాణ లక్ష్మి అని మా స్టేట్ గవర్నమెంట్ నుంచి అలాట్ చేస్తే మేము గ్రామం నుంచి 11,116 రూపాయలు నా స్వంతగా నా గ్రామ ప్రజలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మరి అట్లాగే ఎవరైనా కుటుంబం నుంచైనా మరణించినటువంటి వారి కుటుంబానికి ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో 5,000 రూపాయలని మేము మా పార్టీ తరఫున కాకుండా నా స్వయంగా వాళ్ళకి అందజేయడానికి కృషి చేస్తున్నాం. అట్లాగే మా గ్రామంలో LED లైట్లను ఇప్పుడు చిన్న లైట్లు ఉన్నాయి, వాటిని అన్నిటినీ తీసేయించి LED లైట్లు అరేంజ్ చేసేసి గ్రామాభివృద్ధికి తోడ్పడతాం. అట్లాగే మనకి సీసీ కెమెరాలు అనేటటువంటి మోడర్న్ టెక్నిక్ ఉపయోగించి మోడర్న్గా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. ఈ విధంగా మా గ్రామాభివృద్ధిని తోడ్పడడానికి మా శాయశక్తిలా కృషి చేస్తాం. నిరుద్యోగ వృత్తిని నిర్మూలించడానికి కూడా మేము మా శాయశక్తిలా కృషి చేసి అందరినీ విద్యావంతులను చేసేసి 100కు 100% అభివృద్ధి పరచడానికి ఒక బహుమతి అవార్డును అందుకోవడానికి కృషి చేస్తాం. ఇంతకు ముందున్న సమాజం కాదు, ఇప్పుడు బాగా విద్యావంతులయ్యారు, అందరికీ తెలుసు ఏంటి అనేటటువంటిది. నా యొక్క పనితనాన్ని చూసి, నా యొక్క ఆలోచనలను చూసి నా యొక్క గుర్తు అయినటువంటి ఉంగరం గుర్తుకి ఓటేసేసి నన్ను గెలిపించాలని విన్నవించుకుంటున్నాను. గతంలో అధికారంలో మేము కూడా సర్వే చూసాము. గతంలో అధికారంలో సర్పంచ్గా చాలా మంది ఉన్నారు సార్. వాళ్ళని కాకుండా మీకేందుకు ఓటేయాలి? నేను చేసేటటువంటి పనులను చూసి నాకు ఓటేయాలి సార్. అదే నేను చేసేటటువంటి మేనిఫెస్టో పనులు అంటే ఇది కాకుండా ఇప్పుడు మీకు ఇక్కడ అవగాహన ఉంది కదా? ఉంది. అలాంటి రాజకీయాలకు మొదటిసారి వస్తున్నారు. అవును సార్. అంటే అదే శ్రీనివాసరెడ్డి గారు నేను ఏమడగాలనుకుంటున్నా అంటే, ఇక్కడ గ్రామ ప్రజలు ఆల్రెడీ వేరే సర్పంచ్ ఎన్నుకున్నారు చాలాసార్లు. ఇప్పుడు ఇక్కడ మీకే ఎందుకు ఓటేయాలి? మా గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి సార్. ఇంతకు ముందు చేసినటువంటి సర్పంచులు వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలకు ఇంకా లోటుపాట్లు ఉన్నాయి. ఆ లోటుపాట్లన్నిటినీ మా స్థానిక ఎమ్మెల్యే సహాయం తీసుకుంటాం, మా ఎంపీ గారి సహాయం తీసుకొని మేము ముందుకు వెళ్తాం. సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నటువంటి ఫండ్స్ తీసుకొని మా గ్రామంలో ఉన్నటువంటి సీసీ రోడ్లను నిర్మింపజేస్తాం. నిన్ను క్యాన్వసింగ్కి వెళ్ళినట్లయితే ఆ క్యాన్వసింగ్లో చాలా రోడ్లను పరిశీలించాం. ఇంకా ఆ రోడ్లన్నీ ఎక్కడి కొంగడి అక్కడలాగానే ఉంది, వాటిని అన్నిటినీ నిర్మింపజేస్తాం. మరి అట్లాగే మురికి కాలువల నిర్మాణం కూడా చేపడతాం. అట్లాగే ఇంకా ఏవైతే ఇందిరమ్మ గృహ పథకాలు ఉన్నాయో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి ఇంకా మా గ్రామాన్ని పేదవాళ్లకు అందజేసి వాళ్ళ యొక్క అభిమానాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తాం. మనతో పాటు సీనియర్ నాయకులు ఉన్నారు. అన్న మీ పేరు? నా పేరు కొనేటి మత్స్యందర్ అలియాద్ రాజు సన్నాం బాలప్ప. చెప్పండి, ఇక్కడ గ్రామంలో మీరు సీనియర్ నాయకులు కాబట్టి మీకు చాలా సమస్యల పైన అవగాహన ఉంటుంది. మీరు చెప్పండి, ఎలాంటి సమస్యలు, ప్రధానమైన సమస్యలు? ఊర్లో రాజకీయం చేయబట్టి 35 సంవత్సరాలు అవుతుంది. ఏ పార్టీ అయినా సరే, ఈ పార్టీ ఆ పార్టీ, 35 సంవత్సరాల నుండి వచ్చిన ఫండ్స్ ఒక్క ఫండ్స్ కూడా ఇక్కడ ఏ దానికి వాడతలేరు. ఒకేళ్ళు నెలకు 3 లక్షలు ఉందా 4 లక్షలు ఉందా అనేది ఉంది గ్రామ పంచాయతీ కింద. ఏ ఫండ్స్ కూడా ఇక్కడ వాడలేరు ఇప్పటి వరకు. మేము దించిందే పట్లోల శ్రీనివాస్
విమల శ్రీనివాసరెడ్డిని దించిందే మేము. మాకు కావాల్సిన పనులు అవుతాయని ఎడ్యుకేట్ పర్సన్ అని దించుకున్నది మేము. ఆయనతోని నిలబడి పనులు చేయించుకోవాలని ఆయనను మా మనస్ఫూర్తిగా ఓట్లేసి గెలిపించాలని దించుకున్నాం. మీ గ్రామస్తులకి మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటారు? ఎందుకంటే ఆల్రెడీ అధికారంలో ఉన్న వాళ్ళు ఏదైనా ప్రభావం పెట్టే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు మీ ఓటర్లకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎవ్వరి ప్రలోభాలకు లొంగకుండా మాకు ఓటేసి ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించాలి. ఎందుకు అంటే మేము అభివృద్ధి దిశలో తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మేము మా శాయశక్తుల మేము ప్రజల వెనుక ఉండి వాళ్ళ యొక్క లోటుపాట్లు చూస్తూ వాళ్ళను వెనుకంజే ఉండి మేము ముందుకు తీసుకెళ్తాం. కాబట్టి మాకు ఉంగరం గుర్తుకు ఓటేసేసి మమ్మల్ని గెలిపించాలని కోరుతున్నాను. మా గ్రామంలో మంచి విద్యావంతులు ఉన్నారు, తెలివైనటువంటి మేధావులు ఉన్నారు. అందరికీ కూడా మా గ్రామ పరిస్థితి తెలుసు. వాళ్ళ యొక్క అడుగుజాడల్లో వాళ్ళ యొక్క అభివృద్ధి ఎలా చేయాలి అనేటటువంటి ఆ సూచనలను తీసుకొని నా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ముందుకెళ్తాను. కాబట్టి వాళ్ళ యొక్క సలహాలు సూచనల కొరకు నాకు ఓటేసి నన్ను గెలిపిస్తారని కోరుకుంటున్నాను.